వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. సన్నీ యాదవ్ అరెస్ట్ ఎలా జరిగింది? జకీర్ నాయక్ ఎవరు? ఇంటర్వ్యూ వీడియోల వల్లే చిక్కుల్లో సన్నీ. జకీర్ నాయక్ అనే వివాదాస్పద మత ప్రచారకుడితో ఇంటర్వ్యూ చేసిన యువ యూట్యూబర్ సన్నీ యాదవ్ ఇప్పుడు NIA విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జకీర్ నాయక్ భారతదేశంలో పుట్టి పెరిగిన మత ప్రచారం. అతని ప్రసంగాలు చాలా సార్లు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. 2016లో మనీ లాండరింగ్ కేసులో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన మలేషియాకు పారిపోయాడు. ప్రస్తుతం జకీర్ నాయక్ భారత ప్రభుత్వ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. హర్యానాకు చెందిన యువ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే NIA అధికారుల చేతిలో అదుపులోకి తీసుకోబడ్డాడు. జనరల్ యూట్యూబ్ వీడియోలు చేసే అతను ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. ఇంతలోనే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢాచార్యం చేస్తూ పట్టుబడటంతో పాక్ వెళ్లిన ఇతర యూట్యూబర్లపై కూడా అధికారులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే సన్నీ యాదవ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సన్నీ యాదవ్ తన యూట్యూబ్ ఛానల్లో జకీర్ నాయక్ తో ఇంటర్వ్యూలు పెట్టినట్లు NIA గుర్తించింది. వీడియోలలో జకీర్ నాయక్ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటంతో వాటి మూలాలు, ఉద్దేశాలు తెలుసుకోవడానికి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ ను NIA అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. జకీర్ నాయక్ తో అతనికి ఉన్న సంబంధాలు, ఆ ఇంటర్వ్యూలు ఎక్కడ జరిగాయి, ఎవరి సహకారంతో జరిగాయి అన్న దానిపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. వీడియోలు అనుమానాస్పద కంటెంట్ కలిగి ఉన్నాయా, విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించి ఇలాంటి కేసులు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి అంశాల్లో నిజాలు వెలుగులోకి రావాలి అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిందే.